కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం అంటే ముందుగా గుర్తొచ్చేది ముద్రగడ పద్మనాభం పేరే. అక్కడ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన ముద్రగడ కాపు నేతగా ప్రస్థానం మొదలుపెట్టారు. కాపునాడు వ్యవస్థాపకుడు దివంగత వంగవీటి రంగా వారసుడిగా అందరికీ సుపరిచితులయ్యారు. ప్రత్తిపాడులో ఓటమి తర్వాత ఆ సెగ్మెంట్లో అడుగుపెట్టడానికి ఇష్టపడని ఆయనకు ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడింది. ఆయన వారసులే అక్కడ ప్రత్యర్థులుగా రాజకీయం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కొడుకు గిరి వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతుంటే జనసేన ఇన్ఛార్జ్ పదవి కోసం కుమార్తె క్రాంతి ప్రయత్నిస్తున్నారట. ఇక ఆ క్రమంలో పెద్దయిన పొలిటికల్ స్టాండ్ చర్చానీయాంశంగా మారిందిప్పుడు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఒకప్పుడు ముద్రగడ ఫ్యామిలీకి కంచుకోటగా వెలుగొందింది. ముద్రగడ పద్మనాభం తండ్రి వీర రాఘవరావు ప్రత్తిపాడు నుంచి 1962-67 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ముద్రగడ పద్మనాభం 1978లో జనతా పార్టీ నుంచి మొదటిసారి ప్రత్తిపాడు నియోజకవర్గంలో విజయం సాధించారు. తరువాత 1983లో స్వతంత్ర అభ్యర్థిగా సత్తా చాటుకున్నారు. 1985లో టీడీపీ నుంచి 1989లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి వరుస విజయాలు సాధించి ఆయా ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. 1994 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముద్రగడ పద్మనాభాన్ని ప్రత్తిపాడు ఓటర్లు తిరస్కరించడంతో ఆయన ఆ సెగ్మెంట్ పై అలిగి ఇక ప్రత్తిపాడు రాజకీయాల్లో అడుగు పెట్టనని శపథం చేసి బయటకొచ్చేశారు. తరువాత తిరిగి టీడీపీలోకి వచ్చి 1999 ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా విజయం సాధించగలిగారు. 2004 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ముద్రగడ మళ్లీ కాంగ్రెస్ బాట పట్టారు. అప్పటి సీఎం వైఎస్ 2009 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి పోటీ చేయమంటే తిరస్కరించిన ముద్రగడ కాపు ఓటర్ల లెక్కలతో పిఠాపురం బరిలో దిగి ఓటమి మూటగట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో ఏమనుకున్నారో ఏమో తిరిగి ప్రత్తిపాడు నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి చేతులు కాల్చుకున్నారు. 2014 తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన ఆయన 2024 ఎన్నికల ముందు కొడుకు ముద్రగడ గిరితో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాపు నేతగా ఉన్న ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ ను వ్యతిరేకించి వైసీపీలో చేరటంతో కాపు సంక్షేమ సంఘం ముద్రగడను తమ సామాజిక వర్గం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అదలా ఉంటే ప్రస్తుతం వైసీపీలో ఉన్న ముద్రగడ రాజకీయ భవితవ్యం తిరిగి ప్రత్తిపాడుతోనే ముడిపడటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ప్రత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జిగా ముద్రగడ కుటుంబం నుంచి 3వ తరం నాయకుడిగా ముద్రగడ గిరిబాబు కొనసాగుతున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజల్లోకి గిరిబాబు విస్తృతంగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 2024 ఎన్నికల ముందు ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నాయకుడి హోదాలో తన కుమారుడితో సహా వైసీపీలో చేరి పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిస్తే పద్మనాభరెడ్డిగా తన పేరు మార్చుకుంటారని భీకర శపథం చేశారు. అప్పట్లో దానిపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయిన పద్మనాభం వైసీపీ దారుణ ఓటమి తరువాత కూడా ఆ పార్టీలోనే కొనసాగుతానంటూ తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నట్లు ప్రకటించారు. దానిపై అటు కాపులు ఇటు రెడ్డి వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పార్టీ కోసమే పేరు మార్చుకున్నారని భావించటంతో జగన్ కూడా ముద్రగడకు సముచిత స్థానం కల్పించారు. దీంతో జగన్ ముద్రగడ పద్మనాభంకు స్టేట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం కల్పించి కుమారుడు గిరిబాబుకు ప్రత్తిపాడు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమాల్లో తండ్రి కొడుకులు చురుగ్గా పాల్గొంటున్నారు. ముద్రగడ గిరిబాబు నియోజకవర్గంలో ప్రజలతో మమేకమవుతూ వైసీపీ బలోపేతానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత ప్రత్తిపాడు జనసేన ఇన్ఛార్జ్ తమ్మయ్య బాబును ఒక వివాదంలో జనసేన పార్టీ నుండి సస్పెండ్ చేశారు. జనసేన ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఖాళీగా ఉండడంతో అనూహ్యంగా ముద్రగడ కుమార్తె క్రాంతి ప్రత్తిపాడు సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రత్తిపాడులో పార్టీ కార్యక్రమాలను నిర్వహించే నాయకుడే కరువవ్వటంతో నియోజకవర్గంలో జనసేన పరిస్థితి దేవుడు లేని దేవాలయం అన్నట్లు తయారయ్యింది. జనసేన పెత్తనం కోసం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్న మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ నియోజకవర్గ కార్యకలాపాల్లో యాక్టివ్ అవుతుండటంతో ఆయనే ఇన్ఛార్జ్ అవుతారని జన సైనికులు భావిస్తున్న తరుణంలో ముద్రగడ కుమార్తె బాసర్లపూడి క్రాంతి నియోజకవర్గంలోకి రావటం హాట్ టాపిక్ గా మారింది.
ఎన్నికల ముందు ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడిస్తానని శపథం చేసినప్పుడు ఆయన కుమార్తె క్రాంతి తీవ్రంగా వ్యతిరేకించారు. తరువాత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన ఆమె ఇటీవల నియోజకవర్గంలో జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జనసేన ఓటు బ్యాంకు నిలబెట్టి ముందుకి నడిపిస్తానని కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా క్రాంతిని పార్టీలోకి ఆహ్వానించారు. అలా ఆమెకు నేరుగా పవన్ కళ్యాణ్ తో సత్సంబంధాలు ఉండడంతో ముద్రగడగిరి ఆట కట్టించేందుకు క్రాంతిని పవన్ కళ్యాణ్ ప్రత్తిపాడు నియోజకవర్గానికి పంపి ఉంటారని ప్రత్తిపాడు జన సైనికులు భావిస్తున్నారట. వైసీపీ నుండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ముద్రగడ గిరి ఉండడంతో జనసేన నుంచి క్రాంతి ఉండటమే కరెక్ట్ అంటూ జన సైనికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు జన సైనికులను బెదిరిస్తున్నారని ఒక మీడియా సమావేశంలో క్రాంతి ఆరోపించారు. ముద్రగడ గిరి అనుచరులు తనకు సహకరించిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ముద్రగడ గిరికి పోటీగా పనిచేయటానికి సిద్ధమని బార్లపూడి క్రాంతి స్పష్టం చేసి తన మనసులో మాట వెల్లడించారు. ఆ క్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో ముద్రగడ గిరిబాబు వర్సెస్ బాసర్లపూడి క్రాంతి అన్నట్లు పొలిటికల్ వార్ స్టార్ట్ అవుతోంది. జనసేన నుంచి క్రాంతికి ఇన్ఛార్జి పదవి దక్కితే అన్న చెల్లెళ్ల మధ్య పోరులు, పద్మనాభరెడ్డి స్టాండ్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.